నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అంబేద్కర్ జయంతికి ఆంధ్రప్రదేశ్లో 5.80 లక్షల ఇళ్ల శంకుస్థాపన నిర్మించిన గృహాలకు ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం జల విధాన ప్రకటనకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు అసెంబ్లీలో లక్ష్యాలను ఆవిష్కరించనున్న కేసీఆర్ నేడు తేదీలను ఖరారు చేయనున్న బీఏసీ వాణిజ్య పన్నుల వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు రెండవ స్థానంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానానికి ఎగబాకిన తెలంగాణ మరో మలుపు తిరిగిన ఉత్తరాఖండ్ రాజకీయాలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేసినట్లు కథనాలు రాష్ట్రపతి పాలనపై కేంద్ర మంత్రివర్గంలో చర్చ 2020 ప్రపంచ కప్ గ్రూప్ 2లో కీలక పోరు సెమీస్ బెర్త్ కోసం తలపడనున్న భారత్ ఆస్ట్రేలియా గెలిస్తేనే ధోనీ సేన ముందుకు వెళ్లే అవకాశం గ్రూప్ 1లో సెమీస్ చేరిన ఇంగ్లాండ్ శ్రీలంకపై 10 పరుగుల తేడాతో విజయం ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా లంక రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీపి కబురు అందించనుంది నిర్మించిన ఇళ్లకు ప్రారంభోత్సవాలు నిర్మించే గృహాలకు శంకుస్థాపనలు భారీ ఎత్తున చేయాలని నిర్ణయించింది ఇలా మొత్తం 5.80 లక్షల గృహాలను ఈ కార్యక్రమంలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు 2022 నాటికి ప్రతి ఒక్కరికి గృహాలను నిర్మించే లక్ష్యంతో అంబేద్కర్ జయంతి రోజున 5.80 లక్షల ఇళ్లకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శంకుస్థాపన చేయనుంది తద్వారా యావత్ జాతిని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలని విభాగాధిపతులు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు నవ్యాంధ్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఇప్పటికే నిర్దేశించిన 15% వృద్ధి రేటును సాధించేందుకు నిరంతరం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు ఎంత శాతం అభివృద్ధి చెందితే అంతగా పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్న చంద్రబాబు అధికారులు సానుకూల దృక్పథంతో చేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమని స్పష్టం చేశారు కొన్ని శాఖల వద్ద నిధులు లేనప్పటికీ పనిచేయడం ఆపొద్దని ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు గతంలో ఈ వ్యూహం ద్వారానే ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా తట్టుకోగలిగామని చంద్రబాబు గుర్తు చేశారు ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమన్నారు వృద్ధి రేటులో ఏ రాష్ట్రాలు ఏపీ కంటే ముందున్నాయో సమీక్షించి వాటిని అధిగమించడానికి ఏం చేయాలో ప్రణాళికలు రచించాలని అధికారులను కోరారు రైతులు పండించే 40 పంటల వివరాలు వాటి మార్కెటింగ్ వివరాలు ఏ ప్రాంతాల్లో అధిక ధరలుంటాయో వంటి ఉపయోగపడే అంశాలతో యాప్ రూపొందించాలని చంద్రబాబు సూచించారు ఆన్లైన్లో సమాచారం ఉంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేది 140 విభాగాధిపతులేనన్న ఆయన ఏ మంచి పని తలపెట్టినా కొన్ని శక్తుల వల్ల వ్యతిరేక ప్రచారం జరుగుతుందన్నారు ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగపరుచుకొని అభివృద్ధి చేద్దామని సూచించారు సంక్షోభంలో ఉన్నప్పుడు భేషజాలు వదిలిపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుని కష్టపడి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ శక్తులు అడ్డుకోలేవని చంద్రబాబు స్పష్టం చేశారు దశల వారీగా తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరివ్వాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వ జల విధానాన్ని శాసనసభలో ఆవిష్కరించనున్నారు ప్రాజెక్టులకు సంబంధించి గతంలో జరిగిన లోటుపాట్లు ఆకృతి మార్పు అవసరాలు భవిష్యత్ ప్రణాళికను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు తెలంగాణ జల విధానం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎప్పుడు ఇచ్చేది నేటి బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు జల విధానాన్ని ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల చివరి రోజున శాసనసభలో ఈ మేరకు ప్రకటన చేయనుంది తెలంగాణ నీటిపారుదల రంగం గతంలో జరిగిన తప్పిదాలు ప్రభుత్వ ప్రణాళికలు ప్రాజెక్టుల పునరాకృతి భవిష్యత్ లక్ష్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది సుమారు 108 టెంప్లేట్లతో నీటిపారుదల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధమైనట్లు తెలిసింది ప్రాజెక్టుల నిర్మాణంలో గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడం మొదలుకొని పునరాకృతి వ్యాప్కోస్ లైడార్ సర్వేల ఆవశ్యకత అంతర తెలంగాణ నీటి వాటాలు జల వివాదాలు తెలంగాణకు జరిగిన అన్యాయం కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కొత్తగా అందుబాటులోకి వచ్చే ఆయకట్టు వంటి అంశాలను కేసీఆర్ సమగ్రంగా వివరించనున్నారు వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వ ఆలోచన పొరుగు రాష్ట్రాలతో నీటి వివాదాలకు తెరదించేందుకు చేస్తున్న కృషి భవిష్యత్ ప్రణాళికలను స్పృశిస్తూ కొత్త జల విధానం ప్రకటించబోతున్నారు ఈ అంశంలో ప్రతిపక్షాల విమర్శలను శాసనసభ వేదికగానే తిప్పికొట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఉమ్మడిగా ఈ ప్రకటన ప్రెజెంటేషన్ చేయాలని మొదట భావించారు
సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఉమ్మడి సమావేశానికి వీలు పడడం లేదు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రకటన చేయాలని భావించినప్పటికీ చట్టసభలో చేస్తేనే దానికి తగిన ప్రాధాన్యం ఉంటుందన్న ఉద్దేశంతో శాసనసభలోనే చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం శాసనసభలో 2 భారీ తెరలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పాటు సభ్యులందరికీ ఆ వివరాలతో కూడిన సీడీలు అందిస్తారు. ఇవాళ జరగనున్న శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఏసీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఖరారు కానుంది. బీఏసీలో నిర్ణయమయ్యాక శాసనసభలో ప్రెజెంటేషన్కు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తెరాస సర్కారుకు వ్యతిరేకంగా పోరాడతామని విపక్షాలు ప్రకటించాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్లో సమావేశమైన తెలంగాణ అఖిలపక్ష నేతలు ప్రాణహిత ప్రాజెక్టును 152 మీటర్లకు తగ్గకుండా నిర్మించాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని అరికట్టేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర సర్కారుతోనూ చర్చించాలని విపక్ష నాయకులు నిర్ణయించారు. కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్టుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ బారోయింగ్ చట్టంలో ఉన్న లూప్ హోల్తో భారీ స్థాయిలో అప్పులు తీసుకొచ్చే ప్రణాళిక చేస్తున్నారు. ఇదంతా వాటర్ గ్రిడ్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రాణేచ్ఛవెల్ల కాంగ్రెస్ పార్టీగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో జరిగే అవినీతికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. 152 మీటర్ల ఎత్తు తగ్గకుండా ఉపదేశం వచ్చినట్టయితే తెలంగాణకు అది ఉపయోగకరం. అందులో నువ్వు ఈంచి తగ్గించినా కానీ అది నష్టమే. ప్రభుత్వ ప్రజాధన దోపిడీని అరికట్టడంలో, ప్రజలకు న్యాయం చేయడంలో, రైతాంగానికి న్యాయం కావాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్దామని చెప్పని దానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తామని చెప్పని నేను కూడా తెలియజేస్తాను. శాసనసభ పద్దులపై తెలంగాణ అసెంబ్లీలో 5వ రోజు చర్చ జరగనుంది. ఇవాళ వ్యవసాయం, విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పౌర సరఫరాలు, హోం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల పద్దులపై చర్చించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్మిక, దేవాదాయ, అటవీ, పరిశ్రమలు, పర్యాటక, ఐటీ పద్దులను మంత్రులు ఇవాళ సభలో ప్రవేశపెడతారు. మార్కెట్ కమిటీ చైర్మన్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లును మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు, పారిశ్రామిక విలీనం, తాగునీటి సమస్య, మూసీపై ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, హైదరాబాద్ ఆసుపత్రుల్లో పారిశుధ్యం వంటి అంశాలు సభ ముందుకు రానున్నాయి. తెలంగాణ బీఎస్సీ ఇవాళ మరోమారు సమావేశమై 30, 31 తేదీల్లో ఎజెండాను ఖరారు చేయనుంది. చివరి 2 రోజులు తెలంగాణలో కరవు పరిస్థితులు, విద్యా విధానంపై చర్చించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. వాణిజ్య పన్నుల వసూళ్లలో తెలుగు రాష్ట్రాలు సత్తాను చాటుతున్నాయి. తొలి స్థానంలో గుజరాత్ నిలవగా 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ చోటు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాట్ వసూళ్లలో దేశంలో 2వ స్థానం నిలబెట్టుకుంది. గత 8 నెలలుగా గుజరాత్ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుండగా తెలంగాణ మాత్రం 7వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన రాబడులను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల పన్ను ఆదాయ లక్ష్యం 30,349 కోట్లు కాగా 27,681 కోట్లు వసూలైంది. అంటే 91.21% లక్ష్యాన్ని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 17.57% అదనంగా రాబడులు సమకూరినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక పద్దుల వారీగా తీసుకుంటే పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా 7,428.25 కోట్లు, మద్యం విక్రయాలపై 7,286.97 కోట్లు, సిగరెట్ల అమ్మకాలపై వచ్చిన వ్యాట్ లక్ష్యాన్ని మించి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 13 వాణిజ్య పన్నుల డివిజన్ల పరిధిలో వ్యాపారాలపై 12,877 కోట్ల వసూలు లక్ష్యాన్ని నిర్దేశించగా 10,843 కోట్లు వసూలైంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 131.50 కోట్లు రావాల్సి ఉండగా 130.28 కోట్లు మేర పన్నులు వచ్చాయి. దేశవ్యాప్తంగా వ్యాటు వసూళ్లలో ఆయా రాష్ట్రాల వృద్ధి రేటు పరిశీలిస్తే గుజరాత్ 27.38% పెరుగుదలతో మొదటి స్థానంలో ఉంది. 17.57% వృద్ధితో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, 10.58%తో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. ఒక్క ఫిబ్రవరి నెలలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్ర వృద్ధి ఎక్కువగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి వసూళ్లు 11.81% ఉండగా తెలంగాణలో 14.86%గా ఉంది. ఉత్తరాఖండ్ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. సోమవారం శాసనసభలో బల నిరూపణ జరగాల్సి ఉండగా 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారని తెలుస్తోంది. ఆ విషయంలో స్పీకర్ నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఉత్తరాఖండ్ సభా వ్యవహారాల మంత్రి చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి హరీష్ రావత్ తమకు ముడుపులు ఆశ చూపారని తిరుగుబాటు సభ్యులు బయటపెట్టిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. వీడియో నకిలీదని రావత్ కొట్టిపారేయగా ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై కేంద్ర మంత్రివర్గం చర్చించినప్పటికీ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
ఉత్తరాఖండ్ రాజకీయం మరింత వేడెక్కింది. బల నిరూపణకు కొన్ని గంటలు మాత్రమే సమయమున్న నేపథ్యంలో తిరుగుబాటు చేసిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వాటిని అధికారికంగా ఎవరూ ధృవీకరించడం లేదు. ఎమ్మెల్యేలపై వేటు వేశారనే వార్తలను భాజపా తీవ్రంగా ఖండించగా తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించలేదని ఉత్తరాఖండ్ మంత్రి ఇందిరా హృదయేష్ ప్రకటించారు. వైఖరి చెప్పేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోవడంతో అనర్హత వేటు వేశారని కథనాలు వెలువడ్డాయి. మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తమకు ముడుపులిచ్చేందుకు ప్రయత్నించారంటూ ఒక వీడియో విడుదల చేసిన కాంగ్రెస్ తిరుగుబాటు సభ్యులు సీఎం రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి రావత్ ఖండించారు. ఆ సోల శోధన చిత్రాలన్నీ నకిలీవన్న సీఎం రావత్ ఆ దృశ్యాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై చర్చించింది. కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, సుష్మా స్వరాజ్ తదితరులు హాజరైన ఈ భేటీలో ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇదే సమయంలో భాజపా కేంద్ర ప్రభుత్వాల వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా నిరసించింది. They are doing it in Uttarakhand by making a sudden sting operation. They are all asking the president's rule. Haven't you seen the song changing with every scene? Duly elected government cannot be pulled down because of a so-called farcical sting operation. మరోవైపు అధిష్టానంతో చర్చించేందుకు ఉత్తరాఖండ్ భాజపా ఎమ్మెల్యేలంతా మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై అధ్యక్షుడు అమిత్ షాతో వారు చర్చిస్తారు. బల నిరూపణ ముందే 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు అనుకూలిస్తుంది. అదే కనుక జరిగితే విశ్వాస పరీక్ష కంటే ముందే రాష్ట్రపతి పాలన విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రాభవం కోల్పోతోందని, అసోం ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయం తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ భాజపా శాఖ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జైట్లీ కేరళలో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విముక్త భారత్ అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన నినాదాన్ని దేశ ప్రజలు నిజం చేసి చూపిస్తున్నారని జైట్లీ వ్యాఖ్యానించారు. मोदी जी ने एक बार शायद कह दिया कि इस देश को कांग्रेस मुक्त भारत की दिशा में ले जाओ। अरुणाचल की सरकार तो चली गई, उत्तराखंड की कब जाती है कुछ पता नहीं, अपने अंतर विरोधों में गिर रही है। केरल और असम में बची हैं, वो चुनाव अगले महीने है, वहां भी उनके निपटने के पूरे आसार दिख रहे हैं। और फिर बचेगी केवल कर्नाटक की और हिमाचल की। दोनों प्रांतों में बहुत नाजुक स्थिति है, जीतने की संभावना न के बराबर है। तो इसलिए इस देश का मतदाता जिसको केवल मोदी जी ने नारे के रूप में कहा था, उसको वास्तविकता में बदल देगा। భార్యాభర్తలైన ప్రభుత్వ ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలా తెలంగాణ సర్కార్ త్వరలో వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. కమల్నాథన్ కమిటీతో సంబంధం లేకుండా ఉద్యోగుల సాధారణ బదిలీలను చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల విషయమై తెరాస ప్రభుత్వం మొదట నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులై వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లయితే ఒకే చోట పనిచేసేలా వీలు కల్పించేలా బదిలీలు చేపట్టనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఉద్యోగుల సాధారణ బదిలీలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తాత్కాలిక ప్రధాన కార్యాలయం గుంటూరులో ఏర్పాటు కానుంది. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా వినియోగించాలని నిర్ణయించడంతో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లోని ఏపీకి సంబంధించిన సామగ్రి, సిబ్బందిని ఏప్రిల్ మొదటి వారంలో అక్కడికి తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు అక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్వహించి తర్వాత మంగళగిరిలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు తెలుగుదేశానికి అండగా ఉంటున్న బీసీల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. బీసీ ఉప ప్రణాళిక సమగ్ర అమలు సహా ఇంకా ఎలాంటి సాయం అందించాలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రిమోట్ కంట్రోల్ పంప్ సెట్లను రైతులకు అందజేస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ సంస్థ ద్వారా త్వరలో 2 లక్షల మంది రైతులకు రిమోట్ కంట్రోల్ పంపు సెట్లను అందజేయనున్నట్లు హైదరాబాద్లో తెలిపిన ఆయన భవిష్యత్తులో ఈ సాంకేతికతను రాష్ట్రంలోని అన్ని పంపు సెట్లకు విస్తరిస్తామన్నారు. ఈ మేరకు వచ్చే నెల 7న విజయవాడలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ రిమోట్ ద్వారా రైతు ఇంట్లో ఉండి కూడా చేలో మోటార్ రిమోట్ ద్వారా ఆఫ్ ఆన్ చేసుకునేటువంటి టెక్నాలజీని రైతులకు అందించబోతా ఉన్నాం. మొదటి దశలో 2 లక్షల మంది రైతులకు అందించబోతా ఉన్నాము. దీని వలన ఏంటంటే ఇంటి దగ్గర నుండి కూడా మోటార్ ఆన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని రైతు కల్పిస్తా ఉన్నాము. దీని వలన ఏంటంటే రైతుకి క్వాలిటీ పవర్ తో పాటు ఎఫిషియన్సీ పెరగడంతో పాటు మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉండబోతా ఉంది 5 సంవత్సరాల పాటు. అసెంబ్లీ నిర్వహణలో ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో ప్రతిపక్షం ప్రధాన పాత్ర పోషించాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకప్పటితో పోల్చితే చట్టసభలు ప్రస్తుతం సజావుగా సాగడం లేదన్న ఆయన రాజకీయ పార్టీలోనూ దిగజారుడుతనం పెరిగిందంటూ విమర్శించారు. జగన్ వ్యవహారశైలి చూస్తే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండగలిగే పరిస్థితి లేదన్న జేసీ చంద్రబాబు మీద ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని పేర్కొన్నారు. పూరితమైనటువంటి ఉపన్యాసాలు, ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకునే దానివల్ల ప్రజల్లో రాజకీయ నాయకులపైన, మరీ ఎంపీలపైన, ఎమ్మెల్యేలపైన అది ఒక రకమైనటువంటి అసహ్యాన్ని కలగజేస్తుంది ఈ దూరదర్శన్లో ఉన్న దానివల్ల. అంటే ఈ టెలివిజన్ ప్రసారం డైరెక్ట్గా ప్రసారం చేసేటువంటి ఇది లేకుండా పోతే చాలా బాగా జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇక్కడే కాదు, మాకు అక్కడ కూడా ఎంపీల్లో కూడా. దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభం, రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర తెలిపారు. సంక్షోభం నుంచి బయటపడేసేందుకు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. పర్యావరణ హిత పద్ధతిలో పంటల సాగును ప్రోత్సహించి పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన 12వ జాతీయ పరిశోధనా సంస్థల సంచాలకులు, శాస్త్రవేత్తల సమావేశానికి త్రిలోచన్ మహాపాత్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రసాయన ఎరువులు, క్రిమిసంహార మందుల వాడకాన్ని తగ్గించేందుకు భూసార పరీక్షలు ప్రోత్సహిస్తూ చిరుధాన్యాలను, నూనె గింజలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. బ్రసెల్స్ తీవ్రవాద దాడుల్లో మృతులకు సంతాపంగా బెల్జియం ప్రజలు నివాళులర్పిస్తూనే ఉన్నారు. బ్రసెల్స్లోని ప్లేస్ డి లా బోర్స్ వద్ద కొవ్వొత్తులు, పూలతో అంజలి ఘటిస్తున్నారు. కళాకారులు కూడా తమదైన శైలిలో బెల్జియం మృతులకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు డారియో గ్యాబ్మెరిన్ వరోనా నగర సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో భారీ చిత్రాన్ని నిర్మించి నివాళులర్పించాడు. బెల్జియంలో ప్రఖ్యాతి చెందిన ఆటోమినియం పేరుతో 130 మీటర్ల వెడల్పైన చిత్రాన్ని డారియో ట్రాక్టర్ సాయంతో చిత్రించాడు. రోధిస్తున్న వ్యక్తి బొమ్మను మధ్యలో బ్రక్సెల్జెస్ అని దిగువన రాశాడు. కొద్ది రోజుల పాటు ఈ చిత్రాన్ని ఆ పొలంలోనే ఉంచనున్నారు. వంట గ్యాస్ రాయితీని నేరుగా లబ్ధిదారుడి ఖాతాకే జమ చేయడం వల్ల గత ఏడాది 15,000 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అసోంలో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రముఖ వ్యక్తులతో సమావేశం నిర్వహించిన ప్రధాని గ్యాస్ రాయితీని నేరుగా వినియోగదారుని ఖాతాలో జమ చేయడం వల్ల దాదాపు 3 నుంచి 4 కోట్ల నకిలీ కనెక్షన్లు బయటపడ్డాయన్నారు. తన విజ్ఞప్తికి స్పందించి ఇప్పటివరకు 85 లక్షల మంది ప్రజలు గ్యాస్ రాయితీని వదులుకున్నారని వివరించారు. సబ్సిడీ వదులుకున్న వ్యక్తులు ధనవంతులు కాదని, వారిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉన్నారని మోదీ తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్టు తెలిపిన మోదీ ఆలోచనలు సవ్యరీతిలో ఉంటే పథకాలు, విధానాలు కూడా సవ్యదిశలోనే సాగుతాయంటూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.